Hi, hello friends, welcome back to the Prime Content YouTube channel. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో విస్తరిస్తున్నాయి. రాబోయే 2-3 రోజుల్లో రాష్ట్రంలోని మిగిలిన ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడానికి వాతావరణం అనుకూలంగా ఉంది. తూర్పు ఉత్తరప్రదేశ్ నుండి ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు విస్తరించిన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాల రాకతో రాబోయే కొన్ని రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. ముఖ్యంగా దక్షిణ, తూర్పు తెలంగాణ జిల్లాల్లో రాగల 3 రోజుల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అలాగే హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, కరీంనగర్, గద్వాల్ జిల్లాల్లో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని, అలాగే పిడుగులతో కూడిన తుఫాను సంభవించే అవకాశం అయితే ఉంది. జయశంకర్ భూపాల్పల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. రుతుపవనాల ప్రభావంతో జూన్ నెల 14 వరకు అక్కడక్కడ తేలికపాటి వర్షాలు కురవనున్నట్లు వెల్లడించింది వాతావరణ శాఖ. ఈ మేరకు ఎల్లో అలర్ట్ హెచ్చరికలు జారీ చేసింది. గత కొన్ని వారాలుగా సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలతో సతమతమవుతున్న ప్రజలకు ఈ రుతుపవనాల రాక పెద్ద ఉపశమనాన్ని ఇచ్చింది. ఈ వానలు ఊపందుకోవడంతో ఖరీఫ్ సాగుకు సిద్ధమవుతున్న రైతుల్లో హర్షం వ్యక్తం అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ వెదర్ న్యూస్ అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే ద ప్రైమ్ కంటెంట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి. ఈ సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాము.